బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన సినిమా భైరవం. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ వంటి హీరోలు కూడా నటించడం వల్ల మల్టీ స్టారర్ అప్పీల్ ఏర్పడింది. దీంతో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపారు. మరి వారి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి. తెలుసుకున్న ముందు మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ విషయానికి వస్తే దేవీపురం అనే ఓ గ్రామం. అక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ చాలా పవిత్రమైంది, పవర్ఫుల్ కూడా. దానికి నాగరత్నమ్మ పెద్దగా ఉండి అన్ని కార్యాలు చక్కబెడుతూ ఉంటుంది. ఆమె మనవడు గజపతి, వరద, శ్రీను అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వారిని కూడా నాగరత్నమ్మ సమానంగా పెంచుతుంది. తర్వాత ఆమె చనిపోతుంది. దీంతో ఆ గుడిపై కన్నిస్తాడు నాగరాజు. అయితే ముగ్గురు స్నేహితులు అతనికి ఎదురెళ్తారు. వాళ్ళని ఏం చేయలేక సరైన సమయం కోసం నాగరాజు కనిపెడుతూ ఉంటాడు. ఇంతలో స్నేహితుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. అవి ఎంతవరకు వెళ్తాయి అంటే వరదని గజపతి చంపేంత వరకు. అలాగే గజపతిని శ్రీను చంపాల్సినంత రేంజ్కు ఎందుకు వెళ్తాయి? అసలు వీళ్ళ మధ్య చోటు చేసుకున్న మనస్పర్ధలు ఏంటి? నాగరాజు ఎందుకు ఆ గుడిపై కన్నేస్తాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే భైరవం మిగిలిన సినిమా కథ. ఒరిజినల్ సినిమాతో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేశాడు. అవి వర్కౌట్ అవుతాయి అనుకున్నాడు, కానీ సోలో మిస్ అయినట్టు అయింది. ఇక్కడ నారా రోహిత్, మంచు మనోజ్ చేసిన పాత్రలు ఒరిజినల్లో రివర్స్లో ఉంటాయి. తెలుగుకి వచ్చేసరికి ఈ మార్పు కొంత కథని డిస్టర్బ్ చేసినట్టు అయింది. ఫస్ట్ హాఫ్ సాదా సీదాగా వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని ట్విస్టులతో మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కొంతవరకు ఓకే అనిపించినా కూడా పూర్తిగా వర్కౌట్ అయిన ఫీలింగ్ కలిగించవు. శ్రీచరణ్ పాకాల ఫస్ట్ టైం ఒక మాస్ సినిమాకి పనిచేశాడు. అతని వరకు తన బెస్ట్ ఇచ్చాడు. మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్విస్టులు, మంచి కథ, క్యాస్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగుంటాయి. సినిమా మైనస్ పాయింట్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ సోల్ మిస్ అవ్వడం. మొత్తంగా భైరవం మంచి కథ బలం ఉన్న సినిమా, కానీ అనవసరమైన మార్పులు కథనాన్ని పక్కదోవ పట్టించి సినిమా ఫలితాన్ని మార్చేశాయి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఒక లైక్ చేయండి అబ్బా.